ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు నామమున మీకు నా ప్రేమపూర్వక శుభాకాంక్షలు. ఎలా ఉన్నారు? ఈ దినము ఉదయకాలము దేవునితో మాట్లాడారా? ప్రభువు మీతో మాట్లాడారా? దేవునితో అనుదినము మాట్లాడాలి. వేదవాక్యము చదివేటప్పుడు వాక్యము ద్వారా ఆయన మనతో మాట్లాడును. అనుదినము ఆయన స్వరమును, అదే మనకు సంతోషము. అప్పుడు ప్రతిదినము మనము ఈజీగా దాటిపోగలము. ఎందుకంటే ప్రతిదినము బాధలు, సమస్య, ఇబ్బంది ఉంటూనే ఉంటుంది. ఇక్కడ చూడండి, పెద్ద బోటు, చేపలు పట్టే అనేక స్నేహితులు ప్రతిదినము సముద్రమునకు వెళ్లేటప్పుడు ఎంత పెద్ద పోరాటం కదా! జీవితమే ఒక గొప్ప పోరాటం కదా! సముద్రంలోకి వెళ్లి చేపలు పట్టి వస్తే ఎదురు చూసినట్లుగా చేపలు దొరుకుతాయా, దొరకవా? హఠాత్తుగా గాలి వీచినప్పుడు పరిస్థితులు మారితే ఏం చెయ్యాలి? వాటి మధ్యలోనే వారి జీవితము. అదే విధముగా ఒక వ్యాపారం చేసినా సరే, పని చేసినా సరే, ఏ ఒక వృత్తి చేసినా సరే పోరాటం, సమస్య. అయితే దేవుని మాటే మనల్ని ధైర్యపరచును. దేవుడు ఒక మాటను చెప్పుచున్నాడు. యెషయా 54వ అధ్యాయం 8వ వచనములో, నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదునని దేవుడు చెప్పుచున్నారు. కృప, దేవుని కృప చొప్పున మనకు కనికరము చూపునట. కృప అంటే ఏంటో తెలుసా? అర్హత లేని ఒకనికి దేవుడు చూపే దయ. నిత్యమైన కృప అంటే అది ఎల్లప్పుడూ ఉండే కృప, అది మారదు, ఎప్పుడూ ఉండే ఒక కృప. నా జీవితమును నేను యోచించి చూస్తున్నాను. అర్హత లేని నన్ను ఆయన సేవకునిగా మార్చి, అర్హత లేని పరిస్థితిలో నన్ను ఆయన ఉపయోగించుకుంటున్నారు. నేను అర్హత లేని వాడినని నాకే తెలుసు, దేవునికి తెలుసు. అయినను ఆయన నన్ను అర్హునిగా చేసి, పరిశుద్ధునిగా చేసి కృపతో ఉపయోగించుకుంటున్నారు. ఆయన మిక్కిలి కృపతో నాకు కనికరము చూపుతున్నారు. అందువల్లే నేను సేవ చేస్తున్నాను. నేను అలా పరిశుద్ధుడను. నాకేమో అన్నీ తెలుసు. నేను చాలా నీతిమంతుడను. అలా ఏమీ కాదు. నా నీతిని బట్టి, నా పరిశుద్ధతను బట్టి ఆయన నన్ను ఉపయోగించుకోలేదు. నిత్యమైన కృప, ఆయన నిత్యమైన కృప. నేనింకా పరిశుద్ధునిగా కావాలి. ఇంకా నేను దేవుని ఇష్టపడి దానివైపు ప్రయాణం చేయుచున్నాను. దానికి ఆయన కృపనిచ్చుచున్నారు. కృపను ఇచ్చి అనుదినము పరిశుద్ధముగా జీవించుటకు, పాపమును జయించుటకు, సేవ చేయుటకు కృపనిస్తున్నారు. ప్రతిదినం ఆయన కృప అవసరము. నిత్య కృప. దేవుడు చెప్పుచున్నారు, నా కుమారుడ, కుమార్తె, నిత్య కృపను బట్టి నేను నీకు కనికరము చూపెదను. నువ్వెందుకు సోలిపోతున్నావు? ఎందుకు భయపడుతున్నావు? ఇక అంతేనా అని ఎందుకు అనుకుంటున్నావు? నా కృప నిన్ను విడిచిపోదు. నీవు అర్హత లేని వాడవు, అర్హత లేని దానివని నాకు తెలుసు. అయినను నీ మీద దయ కలిగి ఉన్నాను. ఎందుకంటే నేను కృప కలిగిన దేవుణ్ణి. ఆ కృప కొరకు దేవుని స్తుతించండి. నేను ప్రతిదినం స్తుతించెదను. దేవా, మీ కృప కొరకు స్తోత్రములు. అర్హత లేని నాకు మీరు చూపిన దయ ఎంతో గొప్పది. అందుకే మీరు నన్ను ఈ సేవలో ఉపయోగించుకుంటున్నారని స్తుతించగా ఆ కృప పెరుగుచున్నది. మీరు కూడా నిత్యమైన కృప మీ మీద దేవుడు ఉంచినారు. దాన్ని విశ్వసించి స్తోత్రించండి, దాన్ని పట్టుకోండి. ఈ దినం ఆ కృప మీ జీవితంలో మేలుల్ని చూచుటకు కృప చూపును. తండ్రి ఈ కుమారుడి మీద, కుమార్తె మీద ఉంచిన కృప కొరకు కృతజ్ఞతలు. అర్హత లేనివాడు, అర్హత లేనిది అని తెలిసి మీరు ప్రేమ చూపిస్తున్నారు, దయ చూపుతున్నారు, అద్భుతం చేయుచున్నారు. ఈ కుమారునికి, ఈ కుమార్తెకు ఈ దినం ఒక అద్భుతము చేసి ఆనందింపజేయుడి. మీ నిత్య కృపను బయలుపరచుడి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. జీసస్ రిడీమ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి మరియు బెల్ బటన్ను నొక్కండి. ప్రతిరోజు కార్యక్రమ సమాచారం పొందండి.